శాస్త్రంలో కూడా అది మోక్ష మార్గం అనైతే లేదు. అసలు దీనిని మోక్ష మార్గం అని మనం అంటున్నాం గానీ, అక్కడ ఉన్న తమిళ వాళ్ళ చేత గానీ, ఆటో వాళ్ళ చేత గానీ ఒక్క మాట దీన్ని మోక్ష మార్గం అని మనం చెప్పించగలుగుతామా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సోలో సంచారి సాయి. ఈరోజు మనం అరుణాచలం అదే తిరువన్నామలై గురించి మాట్లాడుకుందాం. అది ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి అనే దానికంటే కూడా అక్కడ జరుగుతున్న అవమానాల గురించి, మన తెలుగు వారి వల్ల అరుణాచలం నాశనం అవుతుందనే ఫీలింగ్ తమిళ వాళ్ళకి ఎలా వచ్చిందనే దాని గురించే నేను ఎక్కువ మాట్లాడాలనుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు నా మీద కోపం వచ్చినా సరే, నేను అక్కడ జరిగే ఫ్యాక్ట్స్, అక్కడ మన తెలుగు వాళ్ళ వల్ల జరుగుతున్న కొన్ని చిన్న చిన్న పొరపాట్లు, మన వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ మొత్తం నేను ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నా. ఈ వీడియోలో నేను తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. నేను చీరాల నుంచి తిరువన్నామలైకి డైరెక్ట్ ట్రైన్ టికెట్ అయితే బుక్ చేసుకున్నాను. ఈవినింగ్ 5:30కి నాకు ఈ ట్రైన్ చీరాల నుంచి ఉంది. ఈ ట్రైన్ టికెట్ నాకు 280 రూపీస్ పడింది. నేను ఉదయం 5 గంటలకల్లా అరుణాచలం చేరుకొని అక్కడి నుంచి నా రూమ్కి అయితే వెళ్ళిపోయాను. రూమ్కి వెళ్ళిన తర్వాత నేను ఫ్రెష్ అయ్యి నా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేశాను. నేను అరుణాచల గెస్ట్ హౌస్లో రూమ్ తీసుకున్నాను. ఇది నాకు రాజగోపురం నుంచి 400 కిలోమీటర్లోనే ఉంది. ఈ రూమ్ నాకు 24 గంటలకు గాను 500 రూపాయలు ఛార్జ్ చేశారు. నేనిక రాజగోపురం దగ్గరికి వచ్చి ఆ శివయ్యని నా మనస్ఫూర్తిగా తలుచుకొని నా గిరి ప్రదక్షిణ ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ చేశాను. ఈ అరుణాచలం అనే దగ్గరికి నేను రావటం ఇది 3వసారి. 2 సార్లు గిరి ప్రదక్షిణ చేసి, మూడోసారి కూడా గిరి ప్రదక్షిణ చేసి, ఆ స్వామివారిని దర్శనం చేసుకోవాలని వచ్చానన్నమాట. ఈ గిరి ప్రదక్షిణ చేసి ఇక్కడ జరుగుతున్న వాటి గురించి నేనైతే ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకుని ఈ వీడియో చేస్తున్నాను. చివరి వరకు మిస్ అవ్వకండి. ఇక అరుణాచలం గురించి మాట్లాడుకుంటే, అరుణాచలం నేను నా ఫ్రెండ్స్‌తో 2023లో వచ్చాను. గిరి ప్రదక్షిణ చేశాను. ఆ తర్వాత 2024లో వచ్చాను. నా ఫ్యామిలీ అందరితో వచ్చాను. అప్పటికి, ఇప్పటికి ఇక్కడ నేను తేడా గమనించిందేంటంటే, అప్పుడు తమిళ్ వాళ్ళు కనీసం మనం చెప్పే తెలుగు గూడా అర్థం చేసుకోరు. కానీ ఇప్పుడు వాళ్ళు స్పష్టంగా తెలుగు మాట్లాడుతున్నారు. అరుణాచలం అనేది ఇక్కడ తమిళ్ వాళ్ళకి ఒక వ్యాపారంగా అయిపోయింది. దానికి వాళ్ళు ఎంచుకున్న మార్గం మన తెలుగువారిని. ఎందుకంటే మన తెలుగువారికి అపారమైన భక్తి, అపారమైన నమ్మకం ఉంటుంది కాబట్టి. మరొక విషయం ముఖ్యంగా నేను చెప్పదలుచుకుందేంటంటే, ఇక్కడ అరుణాచలం గిరి ప్రదక్షిణకు వచ్చేవాళ్ళు నాలాంటి యువకులు, యువతులు ఇంకా వేరే వాళ్ళు ఎవరైతేనే గాని గిరి ప్రదక్షిణగా చేయకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్సు వగైరా పోస్ట్ చేసుకుంటూ కొంచెం ఇబ్బందిగా చేసేలా చేస్తున్నారు. అది నాకైతే నచ్చటం లేదు. ఎందుకంటే నేను ఒకప్పుడు అలా వచ్చి చేసి చివరికి నేను చేసిన గిరి ప్రదక్షిణకి ఉపయోగం లేకుండా పోయి నేనైతే బాధింపబడ్డాను. అరుణాచలం అనేది సాక్షాత్తు ఆ పరమశివుడి పంచభూత లింగాల్లో ఒకటైన అగ్నిలింగం వెలిసిన చోటు. కాబట్టి ఇక్కడికి వచ్చే భక్తులు మనసారా ఆ శివయ్యని తలుచుకుంటూ అరుణాచల శివ అంటూ గిరి ప్రదక్షిణ చేసి మీ మనసులో ఏదైతే కోరిక ఉందో అది ఆ శివయ్యకి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకేం కావాలనేది మనకంటే ఎక్కువ ఆ శివయ్యకి తెలుసు కాబట్టి శివనామ స్మరణతో మీ గిరి ప్రదక్షిణ అయితే మొదలుపెట్టండి. గిరి ప్రదక్షిణ పూర్తయిన తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత మీరు ఇక్కడి నుంచి పాండిచ్చేరి వెళ్ళటం, నాన్ వెజ్ తినడం లాంటివి చేయకండి. ఎందుకంటే మన పురాణాల ప్రకారం మనం దైవ దర్శనం చేసుకున్నాక తిరిగి ఇంటికి చేరుకొని మన ఇంట్లో పూజ చేసుకున్న తర్వాతే దానికి పూర్తి ఫలితం ఉంటుంది. మీరు ఒకవేళ ఒక ట్రిప్‌లా ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా అరుణాచలం వచ్చిన తర్వాత అరుణాచలం నుంచి కంచి వెళ్ళండి. కంచిలో మనకి చాలా టెంపుల్స్ ఉన్నాయి. కంచి నుంచి నిత్య పెరుమాళ్ టెంపుల్‌కి వెళ్ళండి. నిత్య కళ్యాణ పెరుమాళ్ టెంపుల్ అని చెప్పి అక్కడ ఒక టెంపుల్ ఉంది. అది చాలా ఫేమస్. దాని తర్వాత పక్కనే మహాబలిపురం ఉంటుంది. ఇలా మంచి మంచి ప్లేస్‌లు నీట్‌గా ఎక్స్‌ప్లోర్ చేసుకొని రండి. అంతేగాని అరుణాచలం వచ్చి అక్కడి నుంచి పాండిచ్చేరి వెళ్ళటం, పాండిచ్చేరి వెళ్ళి అక్కడ మీ డబ్బులు వృధా చేసుకొని, మీరు 14 కిలోమీటర్లు కష్టపడి గిరి ప్రదక్షిణ చేసుకున్న ఆ భక్తిని ఏదైతే ఉందో, ఆ పుణ్యం ఏదైతే ఉందో అది మీరు పోగొట్టుకుంటున్నారు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఈ తప్పులన్నీ ముందు చేసిన వాడినే. నాలాగా ఆ తప్పు ఎవరు చేయకూడదు. కనీసం ఈ వీడియో చూసి ఒక్కరైనా మారతారని నేనైతే ఫిక్స్ అయ్యి ఈ మాటలన్నీ చెప్తున్నాను. దయచేసి నా మాటలు అర్థం చేసుకోండి. అపార్థం చేసుకోకండి. ఇక మన తెలుగువారి భక్తిని తమిళ్ వాళ్ళు ఎలా డబ్బు రూపంలో మార్చుకుంటారో నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. నేను నా ఫ్రెండ్స్ కలిపి ఒకప్పుడు చాలా ఫేమస్ అయిన పాతాళ శంభు మురుగన్ టెంపుల్ అదే కరుంగలిమాల టెంపుల్ ఉంది గదా! ఆ టెంపుల్‌కి వెళ్ళడం కోసం దిండిగల్ అయితే వెళ్ళాము. దిండిగల్‌లో హోటల్ రూమ్ తీసుకున్న తర్వాత అక్కడ మీరు ఏ పర్పస్ మీద వచ్చారంటే
ఇట్లా ద ఫేమస్ కరుంగలిమాల టెంపుల్ అయిన పాతాళ శంభుల టెంపుల్ చూడటానికి వచ్చామంటే, వాళ్ళు చిన్నగా నవ్వి, "ఆ టెంపుల్ మీరు ఫేమస్ చేశారు. అదిక్కడ ఎప్పటి నుంచో ఉంది. అదేం ఫేమస్ కాదు" అని అన్నారు. ఈ మాట వాళ్ళెందుకన్నారంటే, మన తెలుగు వాళ్ళకి ప్రతి దాని మీద అపారమైన భక్తి, అపారమైన నమ్మకం ఉంటుంది. కాశీ అయితేనేమి, షిరిడీ అయితేనేమి, తర్వాత ఈ కరుంగలిమాల పాతాళ శంభు మురుగన్ టెంపుల్, ఇప్పుడు అరుణాచలం. నేనసలు అరుణాచలం వెళ్ళింది నా కన్యాకుమారి టు కాశ్మీర్ యాత్రలో అరుణాచలం వీడియో కూడా ఉండాలనే భావంతో వెళ్ళాను. కానీ నేనిలా మాట్లాడడానికి కారణం రీసెంట్‌గా అరుణాచలంలో జరిగిన మోక్ష మార్గం ఇన్సిడెంట్స్. ఇవి నన్ను చాలా బాధకు గురిచేశాయి. ఏదైతే అదైంది వాటి గురించి నేనైతే చెప్పాలని ఫిక్స్ అయ్యి ఈ వీడియో చేస్తున్నా. దీనిని మోక్ష మార్గం అని మనం పిలుస్తాం కానీ తమిళ్ వాళ్ళెవ్వరు కూడా దీన్ని మోక్ష మార్గం అని పిలవరు. వాళ్ళు ఇరుక్కుపెళ్ళే గణేష్ టెంపుల్ అని మాత్రమే పిలుస్తారు. కానీ మనవాళ్ళు మాత్రం మోక్ష మార్గం అనే ఒక భావంతో అందులో నుంచి రావాలని చెప్పి, అందులో మనం పడతామా లేదా అనే ఆలోచన కూడా లేకుండా చాలామందైతే మోక్ష మార్గం, మోక్షం లభిస్తుందనే ఒక ఆలోచనతో, ఒక నమ్మకంతో అందులోకి వెళ్లి ఇరుక్కొని చాలా ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి మీరందులో పడతారో లేదో ఒకసారి ఆలోచించుకొని దానిలోకి వెళ్ళండి. అండ్ అది మోక్ష మార్గం కాదు. ఏ శాస్త్రంలో కూడా అది మోక్ష మార్గం అనైతే లేదు. ఒకసారి మీరు శాస్త్రాల్లో కూడా గమనించండి. నేను అన్నీ చూసినాకే ఈ మాట చెప్తున్నాను. మనకేదైతే భక్తయితే ఉండాలి గానీ, మూఢనమ్మకం అయితే ఉండకూడదు. దయచేసి ఈ ఒక్క విషయం ఆలోచించి మోక్ష మార్గం విషయంలో మన తెలుగువారు ఒకసారి ఆలోచనలో పడతారని నేను కోరుకుంటున్నాను. నేనిక నా గిరి ప్రదక్షిణని పూర్తి చేసుకొని, ఆ శివయ్య దర్శనానికైతే అరుణాచలం టెంపుల్‌లోకైతే చేరుకున్నాను. ఇక టెంపుల్ విషయానికొస్తే, టెంపుల్ గురించి మాట్లాడేటట్టయితే, మేము వచ్చిన 2, 3 సార్లు కూడా దర్శనం అనేది మాకు గంట, 2 గంటల్లో అయిపోయింది నార్మల్ టైంలో. ఒక్క పౌర్ణమి అప్పుడే కొంచెం లేట్ అయింది. కానీ ఇప్పుడు నార్మల్ టైంలో నార్మల్ దర్శనం కూడా దాదాపు 3-5 గంటలు పడుతుంది. అది ఎందువల్ల పడుతుందంటే, టెంపుల్‌లో ఒకప్పుడు మేము మెయిన్ టెంపుల్ బయట కూడా చాలా సేపు కూర్చొని స్వామివారి ప్రసాదం తీసుకుంటూ చాలా రిలాక్స్‌గా టెంపుల్ చుట్టూ తిరిగేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎక్కువ క్రౌడ్ వచ్చేసరికి వాళ్ళు ఎక్కడికక్కడ బారికేడ్లు నిలిపించేసి, మనకి దర్శనం అనేది చాలా టైట్ చేస్తున్నారు. సో, నా అరుణాచలం గిరి ప్రదక్షిణ మరియు దర్శనం 2 కంప్లీట్ అయింది. ఇక నేను ఇక్కడి నుంచి నెక్స్ట్ కంచి వెళ్ళబోతున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్‌తో సబ్స్క్రైబ్ చేయించండి. లేదు ఈ వీడియోలో నేను తప్పులు మాట్లాడితే దయచేసి నన్ను క్షమించండి. నేను కూడా శివభక్తుడినే. నేను కూడా తెలుగువాడిని. మీరందరూ నా బాధ అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను.